హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్‌గా 'త్రిబాణధారి బార్బారిక్' అనే ఒక సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన విషయం కూడా పెద్దగా ఎవరికీ తెలియకపోవడం అనేది మనం చూస్తూ వస్తున్నాం. అంటే మరి ప్రమోషన్ చేయలేదో మరి ఇంకేదో తెలీదు గానీ, ఇప్పుడు ఆ సినిమా డైరెక్టర్ దీని పట్ల అసహనం వ్యక్తం చేస్తూ నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఎమోషనల్ అవుతూ చెప్పుతో కూడా కొట్టుకున్నారు. అంటే థియేటర్‌లో కనీసం 100 మంది కూడా లేరు, 10 మంది ఉన్నారని జెప్పేసి. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది. అది అసలెలా జూడొచ్చు? మరి థియేటర్‌కి అసలు జనాలే రాని ఒక పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. వస్తుంది. సార్ ఆయన వీడియో చూసారు మీరు కూడా. సో మీకేమనిపించింది ఆయన వీడియో చూసాక? అంటే ఒక అసహనం వ్యక్తం చేశారు. సినిమా థియేటర్‌లోకి రావట్లేదు జనాలు. మంచి సినిమా తీశాను. అసలు 10 మంది కూడా లేరు పట్టుమని. అసలు ఏంటి అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. చెప్పుతో కూడా కొట్టుకొని ఆ స్థాయి వరకు వెళ్లారు సార్. మీరేం చెప్తారు సార్ ఆయన వీడియో పైన? ఆయన బాధని, హ్మ్. ఆయన బాధ వ్యక్తపరచడంలో, ఆయన బాధపడడంలో న్యాయం ఉంది. హ్మ్. కానీ ప్రేక్షకుడిని రానివ్వంది ఎవలు? హ్మ్. థియేటర్‌కి రానివ్వంది ఎవలు? హ్మ్. కష్టపడి మీరు సినిమా తీసింది ప్రేక్షకుడు సినిమా చూడకుండా చేస్తుందెవడు? ఈ కొంతమంది సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాని చంపేస్తుందెవలు? సినిమా థియేటర్‌కి రానివ్వకుండా, సినిమా థియేటర్‌లో జనాలు లేకుండా పెద్ద సినిమాకి అంతే రేటు, చిన్న సినిమాకి అంతే రేటు పెట్టి, పాప్‌కార్న్ రూ. 500 పెట్టి మొత్తం చిన్న సినిమాని చంపేశారు. వారానికి 10 మంది మీలాగే బాధపడుతూ ఉన్నారు. మీలాగే ఏడుస్తూ ఉన్నారు. మీలాగే ఆఖరి పరిస్థితుల్లో ఏమీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉండి, హ్మ్. ఆ పరిస్థితిని మీరు బయటికొచ్చి మీరు చెప్పగలిగారు. చాలామంది చెప్పలేకపోతున్నారు. ఓకే. కనుక వారానికి 10 మంది బలిపరస్తులైపోతున్నారు. ఈలా ఎవరైతే దళారులు ఉన్నారో వాళ్ళ వల్ల నాశనం అయిపోతున్నారు. మీకు థియేటర్ ఇచ్చినట్టే ఇస్తున్నారు. హ్మ్. ఆ థియేటర్‌లో మీకు ఆన్‌లైన్‌లో టికెట్లు తెగవు. మినిమమ్ 25 టికెట్లు లేనిదే ఎయ్యరు. చిన్న సినిమాకు మినిమమ్ 200 టికెట్లు తెగాలంటారు. ఆ డబ్బులు తీసుకుంటారు. జనాలు రారు. జనాలు రారు అంటే చిన్న సినిమాకి రెస్పాన్సిబిలిటీ లేదు. పెద్ద సినిమా కాడికొచ్చేటప్పటికి మళ్ళా వెంటనే షో మార్చేస్తారు. ఇప్పుడు ఒక సినిమా ఒక షోకి 15 మందితో స్టార్ట్ అవ్వచ్చు. మ్యాట్నీ షోకి 'నరసింహావతారం' అనే సినిమా కూడా 15 టికెట్లతోనే స్టార్ట్ అయింది. అవును. కానీ 40,00,00,000 కలెక్ట్ చేసింది. హ్మ్. అది గుర్తుపెట్టుకోవాలా. అవును. అయితే ఇలాంటివన్నీ కూడా థియేటర్ వాళ్ళు పెద్ద బ్యానర్ అయితే ఉంచుతారు. చిన్న బ్యానర్ అయితే ఉంచరు. ఇదంతా ఒక డ్రామా ప్లే. అందుకనే మేమేమంటున్నామంటే మీకు 20% ఆక్యుపేషన్ మల్టీప్లెక్స్‌ల్లో రూ. 100 టికెటే ఉండాలి. చిన్న సినిమాకి రూ. 50 ఉండాలి. రూ. 100 టికెట్ ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. వ్యత్యాసం ఉండదు. పెద్ద సినిమాకి, చిన్న సినిమా అంటే జనాలొస్తారు గానీ, పెద్ద సినిమాకి ఒకటే రేటు, చిన్న సినిమాకి ఒకటే రేటు అంటే ఎందుకొస్తారు జనాలు? మేము అందుకనే మస్ట్ అండ్ షుడ్ మీ ఎగ్జిబిటర్లు ఇబ్బంది పడకుండా 2:30 షో అడుగుతున్నాం. మాకు 2:30 షో ఇవ్వండి. ఇంతకుముందు మీరు ఇచ్చిన జీవోలో 5 షోలు ఉన్నాయి. 5 షోల్లో మాకు మస్ట్ అండ్ షుడ్ 2:30 షో చిన్న సినిమాకి ఇవ్వండి అని అడుగుతున్నాం. మమ్మల్ని బతికించండి. నిర్మాతను బతికించండి. నిర్మాత బతికితే కార్మికుడు బతుకుతాడు. పెట్టుబడిదారులు వేరు. ఇక్కడ నిర్మాత, కార్మికుడు చిన్న సినిమా నిర్మాత, కార్మికుడు ఒక్కటే దాంట్లో ఉన్నారు అని చెప్తున్నాం. ఆయన చెప్పుతో కొట్టుకోవడం కాదు. ఎదుటి వాళ్ళని వీళ్ళందరూ కలిపి వారానికి 10 మంది నాశనం అయిపోతున్నారు. వాళ్ళు ఎవరైతే ఈ స్థితికి తీసుకొచ్చారో వాళ్ళని చెప్పులతో కొట్టాలి. హ్మ్. వాళ్ళని కొట్టాలి చెప్పుతో. ఓకే. వీళ్ళు కాదు కొట్టుకోవడం. ఆయన దాంట్లో న్యాయం ఉంది. ఓకే. కానీ వారానికి 10 మంది పరువు కోసమో, సిగ్గు కోసమో, లేపోతే అప్పులోళ్ళు వస్తారని దానికోసమో, లేపోతే ఇంకొకటో వారానికి అందరూ నష్టపోతున్నారు. హ్మ్. డబ్బు ఎక్కడి నుంచి అప్పు చేసో, ఇంటి నుంచో, ఇంకోకాడో దాచుకొని సొమ్ము తెచ్చింది. శుక్రవారం నాడు ఉదయం మార్నింగ్ షోకి అక్కడ డబ్బులిచ్చి ప్రసాద్ మల్టీప్లెక్స్ దగ్గర సూపర్, సూపర్, సూపర్ అని చెప్పించుకుంటున్నారు. రాత్రంతా రిపీట్ చూస్తున్నారు. తెల్లారితే కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. హ్మ్. ఎందుకంటే తెల్లారితే థియేటర్‌లో సినిమా ఉండట్లేదు కాబట్టి. మనం ఆ పరిస్థితి సినిమా తీసి రోడ్డు మీద పడిపోయే పరిస్థితికి మన అవసరమా? నిజంగా చిత్తశుద్ధి ఉంటే చిన్న సినిమాలు ఆపేయండి. 4 నెలలు సినిమాలు ఆపండి. 4 నెలలు చిన్న సినిమాలన్నీ ఆపితే నిజంగా చిన్న సినిమా వల్ల ఎగ్జిబిటర్ బతుకుతున్నాడు. చిన్న సినిమా వల్ల ఈరోజు కార్మికుడు బతుకుతున్నాడు. హ్మ్. చిన్న సినిమా వల్లే మన ఈరోజు మొత్తం కళకళలాడుతూ ఉంది. ఇప్పుడు 'ఓజీ' సినిమా దాకా సినిమా థియేటర్‌లో సినిమాలు లేకపోతే ఏంటి పరిస్థితి? 'మద్రాసి' దాకా సినిమా లేకపోతే ఏంటి పరిస్థితి? హ్మ్. మనం ఆల్రెడీ 'అఖండ' దాకా చిన్న సినిమా లేకపోతే అప్పుడు దాకా ఇది ఆడుతారా? అంటే మేము థియేటర్‌ని పాడవకుండా కాపాడింది మేము. మీ బూజు పట్టకుండా కాపాడింది మేము. మీ థియేటర్ వాసన రాకుండా కాపాడింది మేము. చిన్న సినిమాలేసి కాస్తో కూస్తో. పెద్ద సినిమా ఏసేటప్పటికి మొత్తం టోటల్‌గా మీరు డబ్బు సంపాదించుకుంటున్నారు. మేము కాదని చెప్పట్లేదు. కానీ చిన్న సినిమాని కూడా బతికించండి. నిర్మాతను బతికించండి. హీరోని బతికించండి. కాపాడండి. ఇక్కడ మొత్తం తెలంగాణలో చెప్తున్నారు. తెలంగాణలో హబ్బు తీసుకొస్తా. సినిమా హబ్ అంటే తెలంగాణ ప్రపంచం అంతా తీసుకొస్తా. ఏం తీసుకొస్తారు సార్? తెలంగాణ ముగ్గురు చేతుల్లో ఉంది. ఆ కేసీఆర్ గారు తీసుకొచ్చి, ఆ కేటీఆర్ గారు ముగ్గురు చేతిలో పెట్టారు. ఒకటి 'దిల్ రాజు' గారు, ఒకటి 'మైత్రి', హ్మ్. ఒకటి
ఏషియన్ సునీల్ గారు. మూడే 3 ఆఫీసులు, 105 ఆఫీసులు ఉండే ఆఫీసులు 3 ఆఫీసులు వచ్చాయి. ఉమ్, ఈ 3 ఆఫీసులే తెలంగాణ. అబ్బా, ఒక్కసారి ఆలోచించండి. మేము చిన్న సినిమాలన్నీ మేము బతకడానికి పెట్టుబడిదారులు మీ దగ్గర కూర్చున్నారే, వాళ్ళు ఎన్ని సినిమాలు తీస్తారు, మేము ఎన్ని సినిమాలు తీస్తాము, మా సినిమాల్లో కార్మికుడు బతుకుతాడా లేదా, మా సినిమాల్లో కార్మికుడు నిలబడతాడా లేదా, మేము ఏరో డబ్బులు ఆలోచిస్తాం. వీళ్ళు పెట్టుబడిదారులు వీళ్ళు ఎంత జిఎస్టీ కడుతున్నారు, ఎంత టర్న్ ఓవర్ చేస్తున్నారు, ఈ తెలంగాణలో ఎంతమంది ఈ పెద్ద సినిమాలు తీశారు, ఒక్కసారి జిఎస్టీ టర్న్ ఓవర్ చూడండి, ఒక్కసారి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి చూడండి. ఉమ్, మేము కార్మికుడికి వాళ్ళు ఎంత వచ్చిందో కార్మిక ఫండింగ్ చూడండి. మేము కార్మికుల నుంచి మా దగ్గర మేము ఎంత పే చేస్తున్నాం మాది చూడండి. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తేనే కానీ కార్మికుడు బతకలేడు, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తేనే కానీ చిన్న సినిమా బతకలేదు. కానీ పెట్టుబడిదారుడు లేకపోతే గవర్నమెంట్ లేదు అంటున్నారే, పెట్టుబడిదారుడు ఉంటున్నాడు, మీకు ఎంత లాభం వస్తుంది, దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఎంత వస్తుంది, రాష్ట్రానికి ఏం బాగుపడుతుంది, రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుంది, ఈ ఇండస్ట్రీ వల్ల ఈ 20 మంది వల్ల ఏం అభివృద్ధి చెందుతుంది, ఈ 80 మంది వల్ల ఎంత అభివృద్ధి చెందుతుందో అవి కూడా మీరు తెలుసుకోండి క్యాల్కులేషన్స్. ఓకే. ఎందుకంటే నాకు తెలియక నేనే మాట్లాడలేదు, నా చిన్నప్పటి నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా. ఒక్కొక్కరు రావడం కూర్చోడు. సురేష్ బాబు గారు కూర్చుంటారు, ఆయన ఏదో చెప్తాడు, నాకు ఆయన స్టూడియో కావడం కోసం చెప్తాడు, కాలేజీ కావాల్సిన కూడా చెప్తాడు. ఎవడ స్వార్థం వాళ్ళది. ఉమ్, ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి వెళ్ళి స్వార్థంగా సొంతంగా వెళ్ళి మార్పులు చేసుకుంటారు, అయిపోద్ది. ఇప్పుడు అయిపోయింది. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు సినిమా వచ్చింది, హరిహర వీరమల్లు. ఉమ్, నిర్మాత అడిగాడు, సార్ నాకు 1000 ఇచ్చేయండి, నేను జనాల దగ్గర దోచుకుంటానన్నాడు. 700 రూపాయలు టికెట్ ఇచ్చారు, 300 రూపాయలు ఇచ్చారు. వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్, సార్ అభిమానులు చచ్చిపోతారు సార్, అభిమానులకు మనం ఇస్తుంది ఎంత సార్, ప్లీజ్ సార్, రిక్వెస్ట్ సార్, బతిమలాడుతున్నాం సార్, ఏ క్లాస్ 500 పెట్టండి సార్, బి క్లాస్ 300 పెట్టండి సార్, సి క్లాస్ రిక్వెస్ట్ సార్, మళ్ళీ రిపీట్ ఆడియన్స్ చూడాలంటే, అభిమానులు రిపీట్గా చూడాలంటే భయపడిపోతున్నారు సార్, బాధపడుతున్నాడు సార్ అని రిక్వెస్ట్ చేశాం. రిక్వెస్ట్ నైజాంతా మొత్తం టోటల్గా ఏది కావాలంటే అది రేట్లు ఇష్టం వచ్చేటట్టు ఇచ్చేసారు ఆంధ్రాలో. దానివల్ల ఆ సినిమా ఫస్ట్ డే షేర్ తప్ప సెకండ్ డే నుంచి ఎక్కడ షేర్ లేదు. ఉందని గుండ్ల మీద చేసుకొని చెప్పానండి, ప్రేక్షకులు రావట్లేదు, ప్రేక్షకుని మనం దూరం చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఓజీకి 1000 అంట, మళ్ళీ 300 అంట. ప్రేక్షకుడు బతకనీయండి సార్, ప్రేక్షకుడు థియేటర్ని చంపికండి, థియేటర్ మినిమం 500 రూపాయలు దాటి పెట్టకండి, పీ క్లాస్ 300 రూపాయలు పెట్టండి. గవర్నమెంట్ మందన్నా బ్యాడ్ అవుతున్నాం సార్, జనాలు ఏడుస్తున్నారు సార్, అభిమానం చంపుకోలేరు, హీరో అభిమానం చంపుకోలేరు. అలాగని ఇంట్లో నుంచి ఎన్ని రోజులని డబ్బులు తెస్తారు. ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించాలి, జీతం ఎంత, వాళ్ళకు వస్తున్న పెన్షన్ ఎంత, పేదవాడి నుంచి గొప్పవాడి దాకా పవన్ కళ్యాణ్ ఫ్యానే. కనుక పెద్ద మనసుతో ఆలోచించండి, అభిమాని గుండెల్లో అభిమానం కోసం ఆలోచించండి. ఒక్కసారి దాని గారికి ఏముంది అడుగుతాడు రేటు, ఆయన ఎంత అమ్ముతున్నాడు, మీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత, మనం సినిమా చేస్తే ఎంత వస్తుంది, సినిమా లాంగ్ రన్ వస్తే ఎగ్జిబ్యూటర్ ఎలా బతుకుతాడు, కార్మికుడు ఎలా, అవన్నీ మనం ఒక్కసారి బేర్ చేసి చూడండి. నిర్మాతకు ఆశ ఉంటుంది, 500 కోట్లు పెట్టి 500 కోట్లు సంపాదిద్దాం అనుకుంటాడు. ఇది కాదు. దయచేసి నేను ఓజీకి కానీ డబ్బింగ్ సినిమాలకు కూడా రేట్లు పెంచుతున్నారండి. ఇంత దౌర్భాగ్యం ఏంటండి, వాళ్ళు దొరికింది కదా అని గవర్నమెంట్ మనకు ఫ్రీగా ఉంది కదా అని టక్క రేట్లు ఇవ్వడం కూడా ప్రేక్షకుని సినిమా ఇండస్ట్రీ దూరం చేస్తున్నాం. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో ఆలోచించండి. ఓజీ 500 కంటే పెట్టకండి, 500 కంటే పెట్టకండి, 500 కంటే పెట్టొద్దు, 300 బి క్లాస్ పెట్టండి. రిపీట్ రన్ చూస్తారు మీరు, 6 షోలు కాదు 7 షోలు వేసినా చూస్తారు. దయచేసి మీరు ఒక్కటే నా విన్నపం, నేను తప్పు మాట్లాడుతున్నానా, అభిమానులు మీరు అందరూ కామెంట్ చేయండి. నిజంగా మీకు 1000 రూపాయల టికెట్ కావాలి అంటే 1000 రూపాయల టికెట్ పెట్టుకోండి. ఇది నేనేమంటున్నానంటే అభిమానులు ఇబ్బంది, రిపీట్ ఆడియన్స్ చూడలేకపోతున్నారు. ఇది నా దగ్గర చాలామంది అభిమానులు చెప్పుకుంటుంటే ఇది అభిమానులు బాధ విని ఆ బాధనే నేను చెప్తున్నా. ప్రేక్షకుడు అవ్వచ్చు, ఫస్ట్ డే అభిమానులు వస్తారు, ఆ అభిమాని డబ్బుల్లో 1000 రూపాయలు 700 రూపాయలు 800 రూపాయలు కాకుండా 300 రూపాయలు 500 రూపాయలు పెట్టండి. ఫస్ట్ డే తక్కువది 150 రూపాయలు 200 రూపాయలే పెట్టండి. సినిమా రన్నింగ్ బాగుంటుంది, అందరూ చూస్తారు, ప్రేక్షకులు అందరూ చూస్తారు. పండగ దసరా పండగ చక్కగా అక్క చెల్లెళ్ళు అందరూ సినిమా చూసి ఆనందిస్తారు. మనం దయచేసి ఇది ఒక్కసారి తీసుకొస్తే సినిమా ఇండస్ట్రీ దేవాలయాన్ని బతికిస్తాం, సినిమా ఇండస్ట్రీని బతికిస్తాం. అది మీ వల్ల అవుతుంది పవన్ కళ్యాణ్ గారు. దయచేసి మీరు ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించండి. జనాల్లోని రేట్ ఇస్తారు భయపడిపోతున్నారు అనేది ఒకటి మళ్ళీ నేను చెప్తున్నా. ప్రతి విషయంలోని కూడా నేను ఒకటే చెప్తున్నా,
ప్రేక్షకుడికి అందుబాటులో ఉండాలి తప్ప, హ్మ్. ప్రేక్షకుడికి దూరం అయిపోయే విధంగా ఉండకూడదు. ప్రేక్షకుడు సినిమా దగ్గరుండాలి తప్ప, ఓటీటీలో చూద్దాం అన్నట్టు ఉండకూడదు. ప్రేక్షకుడు పెరేసి చూద్దాం అన్నట్టు ఉండకూడదు. ప్రేక్షకుడు థియేటర్‌కొచ్చి చూద్దాం అనుకున్నట్టు ఉండాలి. ప్రేక్షకుడిని మనం బతికించలేకపోతే సినిమాని బతికించుకోలేం. అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా. ఇది మన పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. నేను పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని, నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మాకు ఐదో షో ఇవ్వండి. ఐదో షో జియో పాస్ చేయండి. మాకు 2:30 షో మస్ట్ అండ్ షుడ్. మాకు ఇగో ఒకే షో ఇవ్వండి. మాకు రేటు ₹100 పెట్టండి. అలాగే మాకు 20% ఆక్యుపేషన్ ఇవ్వండి. ₹100 పెట్టండి. తినుబండారాలు ₹50 దాటి ఉండకూడదు. 20% ఆక్యుపేషన్ అడుగుతున్నాం. మా స్వార్థం మీరు మీరు అర్థం చేసుకోండి. 80% మీరు 1000 పెట్టుకోండి. 10,000 పెట్టుకోండి. మేము ₹100కి 20% ఆక్యుపేషన్ మల్టీప్లెక్సెస్. పేదవాడి కళ, చిన్న నిర్మాత కళ. మీరు చిన్న నిర్మాతను బతికించాలనుకుంటారా? సినిమా ఇండస్ట్రీని బతికించాలనుకుంటారా? అది చెయ్యండి. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. ఇది మీరన్నీ చేసి నేను పవన్ కళ్యాణ్ గారు ప్రేమించే వ్యక్తిగా, అభిమానించే వ్యక్తిగా, అభిమానులందరూ నా అన్నదమ్ములుగా నేను ఒకటే చెప్తున్నా. ఆ అభిమాని బాగుండాలి, అభిమాని చూడాలి అంటే, రిపీట్ రన్ చూడాలి అంటే మీరు ₹500, ₹300 పెట్టండి బి క్లాసు. అలాగే మళ్ళా మరుసటి రోజు నుంచి ₹200, ₹150 పెట్టండి. రేటు పెంచొద్దండి. రేటు పెంచి ప్రజలకు భారం చేయొద్దండి. అలా మనం ఈ పెట్టే రేట్లు చూస్తేనే మనం విపరీతంగా మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కరెక్ట్‌గా సినిమా ఆడితే బ్రహ్మాండంగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మనకు వస్తుందండి. వీళ్ళు ఏదో సినిమాల డబ్బులు ఎక్కడో అప్పులో తీసుకొచ్చి దీని మీద పెడుతున్నారు ఈ నిర్మాతలు. ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. ఇంతకుముందు ఏఎం రత్నం గారు చేసిన తప్పే మళ్ళా చేయకూడదని నా రిక్వెస్టు. దయచేసి గవర్నమెంట్‌లో కూడా ఆలోచించమని రిక్వెస్ట్ చేస్తున్నాం. లేదు ఈసారి వినలేదు అంటే నేనే కోర్ట్‌కెళ్తా. ఈ రేట్ల మీద నేనే కోర్ట్‌కెళ్తా. నేనే కోర్ట్‌కెళ్ళి దీన్ని ఖండిస్తాను తప్ప ఎట్టి పరిస్థితిలో ఈ రేట్లు మాత్రం ప్రేక్షకులకు అందించే విధంగా నేను ఒప్పుకోను. అందుకే నేనున్న థియేటర్ కూడా మూసేశాను. నేను కళ్యాణోత్సవం చేసేస్తున్నా. థియేటర్లు ఎట్టి పరిస్థితుల్లో ఉండదలుచుకోలేదు ఇంకా. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ రాను రాను చచ్చిపోతుంది. చంపేస్తున్నప్పుడు ఏదో ఒకటి చేసుకోవాలి. గోడౌన్‌లో కళ్యాణోత్సవాలు చేసేసుకోవాలా. ఉన్న థియేటర్ కూడా మూసేశాను. ఇక సినిమా ఇండస్ట్రీలో రాను